జ్యోతిష్య అభిలాషులందరికీ నా నమస్సుమాంజలులు. చాలామంది నన్ను వివాహాలకి ముహూర్తాలు ఎట్లా చూస్తారు అని అడిగారు. వివాహాలు ఉన్నాయి, ముహూర్తాలు, మంచి ముహూర్తాలు వివాహాలకి, గృహప్రవేశాలకి, గృహాల ఆరంభం అంటే గృహాన్ని ఆరంభించడం, ఇల్లు కట్టుకునేటప్పుడు ఇల్లు ముహూర్తాలు, గృహప్రవేశ ముహూర్తాలు, పోతే గర్భాధాన ముహూర్తాలు అంటే ఫస్ట్ నైట్లు అంటారు కదా, ఇట్లా కొన్ని వివాహ ముహూర్తాలు, ఇవన్నీ కూడా ఎలా చూస్తారు అని అడిగితే నేను చెప్పేది ఏంటంటే, జనరల్గా కూడా మీకు పంచాంగాలు వస్తాయి. పంచాంగం అంటారు. పంచాంగం వస్తే ఆ పంచాంగంలో అన్నీ రాసి ఉంటాయి. దాని ప్రకారం మీరు వెళ్ళచ్చు. ఉదాహరణకి పంచాంగాలు వచ్చేసి మన తెనాలి సైడ్ ఒక పంచాంగం నడుస్తుంది, రాజమండ్రి సైడ్ నేమాని వారి పంచాంగం అంటారు, తిరుపతి సైడ్ ఒక పంచాంగం నడుస్తుంది. అయితే ఈ పంచాంగాలకి కొంత టైం డిఫరెన్సెస్ ఉంటాయి జనరల్. అంటే ఇప్పుడు తెనాలిలో ఒక ముహూర్తం చెప్పారు, వివాహ ముహూర్తం 10:56 అంటే ఇంకొక పంచాంగం అదే టయానికి కొంచెం డిఫరెన్స్ ఒక 10 నిమిషాలు అట్లా ఇట్లా వస్తూ ఉంటుంది. సో లెటర్స్ చూద్దాం మనం వివాహ ముహూర్తాలు. ముఖ్యంగా ఇప్పుడు నడుస్తుంది మనకి సెప్టెంబర్ నెల. ఓకే, ఆగస్ట్ అయిపోయింది, ఆగస్టు 31 అయిపోయింది, భాద్రపద మాసం. ఓకే, ఆగస్టు 31 అయిపోయింది, ఇప్పుడు 4 సెప్టెంబర్ వచ్చింది. సెప్టెంబర్లో నేను ఎందుకంటే ఇప్పుడు నడుస్తున్నాయి కాబట్టి మిగతా తీసుకోలేదు, ఆగస్టు ఇవన్నీ అవసరం. ఇప్పుడు నడుస్తుంది సెప్టెంబర్లో చూడు 4, ఈరోజు డేట్ ఎంత? 4వ తేదీ. తిథి ఏమవుతుంది? తిథి అంటే 1, ఇది వచ్చేసి 6. ఈ సింబల్స్ మీకు కొంచెం తెలిసి ఉండాలి, ఇవి కొంచెం గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకే, ఈ సింబల్స్, ఇదేంటిది 2 అనమాట, ఈ సింబల్ 2. సో ఇక్కడ ఇది 2 కదా, 2 అంటే అప్పుడు 1, 2, 12 అంటే ఏంది? ద్వాదశి. అట్లా గుర్తుపెట్టుకోవాలి, తిథి అనమాట. 4వ తేదీ ద్వాదశి వస్తుంది. ఇది 1వ సింబల్, మీరు ఇక్కడ కొంచెం నేర్చుకోవాలి. ఈ తెలుగు అంకెలు అనమాట. ఇది 1, 0 ఇట్లాగే ఉంటుంది, 1 ఓకే ఇట్లా ఉంటుంది, 2 ఇలా ఉంటుంది, 3, 4 ఈ తెలుగు అంకెలు అనమాట. 5, 6 ఇట్లా ఉంటే 9 ఇట్లా ఉంటుంది. ఓకే, 7 ఇట్లాగా, 8 ఇట్లాగా. ఓకే, 10 అంటే 1, 0, 1, 1, 11. ఈ తిథులు కొంత వస్తాయి అన్నమాట. ఇట్లా చూపిస్తే ఏంటి అంటే ఇట్లా పాడ్యమి. 1 అంటే పాడ్యమి, 2 తదియ, పాడ్యమి విధియ అంటారు. 2వ తేదీని విధియ అంటారు, ద్వితీయ తేదీ. పాడ్యమి, విధియ, తదియ, చతుర్థి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, నెక్స్ట్ పౌర్ణమి కానీ అమావాస్య. సో ఇక్కడ మీరు పంచాంగంలోకి వచ్చేటప్పుడు ఇక్కడ సెప్టెంబర్లో చూడండి, సెప్టెంబర్ 4వ తేదీ అంటే ఇక 1, 2, 3 ఏం లేవు ముహూర్తాలు. 4వ తేదీ ఏముంది? ఆ రోజు గురువారం వస్తుంది, ఉత్తరాషాఢ నక్షత్రం. ఓకే, అన్నప్రాసనాదులకి ఉపయోగపడుతుంది ఆ 4వ తేదీ. వృశ్చిక రాశి వాళ్ళకి వృశ్చిక రాశి వాళ్ళకి ఉదయం 11:31. ఓకే, 11:31 అప్పుడు వీళ్ళకి మనకి 11:31 టైము. అలాగే ఇంకొకటి మకర రాశి వాళ్ళకి సాయంత్రం 4:11. ఏం చేస్తారు? ఇది డోలోత్సవాదులు. సో తులారాశి వాళ్ళకి, తులారాశి అంటే 5వ తేదీ తిథి ఏమైంది? ఇది 13. ఇది ఫస్ట్, ఇది 1, ఇది 3 అంటే ఇది ఇట్లా ఉంటుంది 3. సో చూసుకోండి. సో 3 అంటే 13 అంటే త్రయోదశి. ఆ రోజు 5వ తేదీ త్రయోదశి, శుక్రవారం. ఏ నక్షత్రం వస్తుంది? శ్రవణ నక్షత్రం. ఆ రోజు శ్రవ అంటే పంచాంగం ప్రకారం. సో సెప్టెంబర్ 4వ తేదీ తిథి ఏంటిది? ఇది 1, ఇది ఈ సింబల్ చూపించాను ఇక్కడ నేను 2. ఓకే, ఇట్లా అంటే 2. అప్పటికేంటి? 1, 2, 12 అంటే ద్వాదశి తిథి, ద్వాదశ. ఓకే, ఏకాదశి, ద్వాదశి. గురువారము ఉత్తరాషాఢ నక్షత్రం అవుతుంది. అన్నప్రాసనాదులు చేయొచ్చు. ఎవరికి? వృశ్చిక రాశి వాళ్ళకి. ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇది వృశ్చిక రాశి వాళ్ళకి.
11:31కి ముహూర్తం అనమాట. ఓకే, నెక్స్ట్ అదే ఉత్తరాషాఢ, ఆ రోజు ఉత్తరాషాఢ నక్షత్రం. అదే మకర రాశి వాళ్ళకి సాయంత్రం 4:11కి డోలోత్సవాదులు ఈ కార్యక్రమం చేసుకోవచ్చు. 5వ తేదీ ఏముంది, తిథి ఏమవుద్ది, 13వ తేదీ ఏంటి, త్రయోదశి శుక్రవారం, శ్రవణ నక్షత్రం వస్తుంది. 5వ తేదీ 3 ముహూర్తాలు ఉన్నాయి. ఏంటి, అన్నప్రాసనాదులు చేసుకోవచ్చు తులారాశి వాళ్ళకి ఉదయం 10:30కి, సీమంతాదులు వృశ్చిక రాశి వాళ్ళు చేసుకోవచ్చు, క్రయ విక్రయాదులు ధనస్సు రాశి వాళ్ళు చేసుకోవచ్చు. ధనస్సు రాశి వాళ్ళకి పగలు ఈ ముహూర్తం ఏంటిది, పగలు 2:38. ఓకే, సో ఇవి ఈ సెప్టెంబర్ 4-5 తేదీలు ఏ వివాహ ముహూర్తాలు లేవు. ఓకే, సో నెక్స్ట్ సెప్టెంబర్ 22న ఆశ్వేయుజ మాసం స్టార్ట్ అవుతుంది. సెప్టెంబర్ 22 మీకు చెప్పాను, మంత్ టు మంత్ కూడా 20 తర్వాత మాసం మారుతూ ఉంటుంది. మాసం అంటే మన తెలుగు నెలలు చెప్పాను, చైత్ర వైశాఖ ఇట్లా 12 నెలలు ఉన్నాయి కదా. సో సెప్టెంబర్ 22 తర్వాత ఆశ్వేయుజ మాసం. ఆశ్వేయుజ మాసంలో వివాహాలు చూడండి, కలశ స్థాపనాదులు, క్రయ విక్రయాదులు, వివాహాలకు ముహూర్తం ఉంది. ఎవరికి, సింహరాశి వాళ్ళకి. ఆ రోజు ఏమవుతుంది, తిథి ఏమవుద్ది, 4 అంటే చతుర్థి. తిథి ఏంటిది, 4 అంటే చతుర్థి తిథి. ఓకే, గుర్తుపెట్టుకోండి నంకిలు. అయితే వివాహాదులు 26వ తేదీ, సెప్టెంబర్ 26వ తేదీ వివాహ ముహూర్తాలు ఉన్నాయి. చతుర్థి అవుతుంది, శుక్రవారం, అనురాధ నక్షత్రం. ఆ రోజు సింహరాశి వాళ్ళకి ముహూర్తాలు ఉన్నాయి. తెల్లవారుజామున 4:40కి 26వ తేదీ తెల్లవారుజామున 4:40 అంటే 26వ తేదీ స్టార్ట్ అయ్యేది ఎప్పుడు, 26వ తేదీ రాత్రి 12 అంటే 25-12 గంటలు దాటిన తర్వాత 26 తెల్లవారు 4:40. సింహరాశి వాళ్ళకే ఈ మ్యారేజ్. నెక్స్ట్ అదే 27వ తేదీ పంచమి శనివారము, అనురాధ నక్షత్రం. ఆ రోజు వివాహ గృహ ఆరంభాలు అంటే వివాహం చేసుకోవచ్చు, గృహానికి ఆరంభాలు చేసుకోవచ్చు. వృశ్చిక రాశి వాళ్ళకి ఉదయం 10:01 ముహూర్తం ఉంది, వివాహ ముహూర్తం. వధు వీక్షణాదులు అంటే వధూవరులు ఒకరినొకరిని చూసుకోవటానికి మకర రాశి వాళ్ళకి 2:41. సో మళ్ళీ వివాహం అనురాధ నక్షత్రం వాళ్ళకి వృషభ రాశి, అనురాధ నక్షత్రం వాళ్ళకి కాదు. ఆ రోజు అనురాధ అంటే 27వ తేదీ అనురాధ నక్షత్రము. ఇది తిథి పంచమి శనివారం. వివాహాదులు వృషభ రాశి వాళ్ళకి 9:38 ముహూర్తం ఉంది. సో ఇవన్నీ కూడా ఏంటి అంటే మీకు ఒక పంచాంగంలో ఇంకొక పంచాంగంలో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది టైంకి. సో 28వ తేదీ సెప్టెంబర్న ఆ రోజు మూలా నక్షత్రం వద్ద ఆదివారము. ఇది ఏం సింబల్, షష్ఠి. ఏంటిది, షష్ఠి 6. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో షష్ఠి ఆదివారం, మూలా నక్షత్రం. ఆ రోజు పంచాంగం ప్రకారం వివాహాలు చేసుకోవచ్చు సింహరాశి వారికి. తెల్లవారితే 4:32. సో అంటే ఆశ్వేయుజ మాసంలో వివాహాలు 1, 2, 3, 4 ముహూర్తాలు. అది ఎవరికి, ఇది వచ్చి సింహరాశి వాళ్ళకి, ఇది వచ్చేసి వృశ్చిక రాశి వాళ్ళకి, ఇది వచ్చేసి వృషభ రాశి వాళ్ళకి, ఇది వచ్చేసి సింహరాశి వాళ్ళకి. అంతే. పోతే నెక్స్ట్ వచ్చేసి అక్టోబర్ నెలలో ముహూర్తాలు చూడండి. అక్టోబర్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ వివాహ ముహూర్తాలు ఎవరికి ఉన్నాయి, కర్క రాశి వాళ్ళకి. ఓకే, వివాహ గృహ ప్రవేశాదులు. పోతే నెక్స్ట్ ఇంక వివాహాదులు ధనిష్ట అంటే ఆ రోజు ధనిష్ట అవుద్ది. 11 అంటే ఏంటిది, ఏకాదశి శుక్రవారము, ధనిష్ట వివాహాదులు. ఆ రోజు ధనిష్ట నక్షత్రం అవుద్ది. వివాహాదులు వచ్చి వృషభ రాశి వారికి రాత్రి 9:14. పోతే ఇంక నెక్స్ట్ వివాహ గృహ ప్రవేశాలు ధనిష్ట. అదే రోజు 3వ తేదీ ధనిష్ట. ఆ రోజు ధనిష్ట నక్షత్రం. సింహరాశి వాళ్ళకి తెల్లారితే 4:12 ముహూర్తం ఉంది. పోతే 8వ తేదీ ఏమైనా ఉన్నాయా, వివాహాదులు ఉన్నాయి. ఎవరు, ఆ రోజు 8వ తేదీ బహుళపక్షం అంటే కృష్ణపక్షము. 1 అంటే పాడ్యమి. ఆ రోజు అశ్విని నక్షత్రం, బుధవారము. వివాహాలు కర్కరాశి వాళ్ళకి రాత్రి 12:43. ఓకే, 10వ తేదీ ఉన్న వివాహ గృహప్రవేశాలు ఉన్నాయి. 10వ తేదీ ముహూర్తం ఉంది కర్కరాశి వాళ్ళకి. పోతే మళ్ళీ ఆ రోజు రోహిణి నక్షత్రం వివాహ గృహప్రవేశాలు సింహరాశి వాళ్ళకి ఉంది. పోతే 11వ తేదీ వృశ్చిక రాశి వాళ్ళకి ముహూర్తం ఉంది. పోతే అదే రోజు 11వ తేదీ వృషభ రాశి వాళ్ళకి రాత్రికి ముహూర్తం ఉంది. అదే కర్కరాశి వాళ్ళకి రాత్రి 12:27 ఉంది. ఇట్లా 12వ తేదీ ఏం లేదు. 13వ తేదీ గర్భాధానాదులు. ఓకే, అంటే ఫస్ట్ నైట్కి ముహూర్తం ఉంది. పోతే నెక్స్ట్ వచ్చేసి